వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ సంధ్య లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగున్నారనేసి అయితే కోరుకుంటున్నామండి. సో పొద్దునైతే మీకు చూపించాం కదండి నాకు జమడి చెట్టు, అందులో పండులు ఎలా ఉంటాయి అనేసి అయితే చూపించాము. ఇంకా ఇంటికి వెళ్ళేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తినేసి మళ్ళీ పొలం దగ్గరకు వచ్చామన్నమాట. ఇంకా పొలము కొంచెం నీట్గా క్లీన్ చేసుకున్నాము, చెక్కున్నాము అని చెప్పేసి వర్క్ అయితే చేస్తున్నాము. ఎందుకంటే అక్కడ ట్రాక్టర్ రావాలి కాబట్టి ట్రాక్టర్ వదిలేసుకోవచ్చు. మాకైతే ఈ దీంట్లో అంటే ఇప్పుడు చెక్కే దీంట్లో ఏ చెట్లు వేయాలి, ఎలాంటి చెట్లు వేయాలి అనేది చాలాసేపు నుంచి ఆలోచిస్తున్నాం, కానీ మాకైతే ఐడియాకి రావట్లేదు. ఏ చెట్లు వేసుకుందాం అని ఆలోచిస్తూనే ఉన్నాను. నాకు ఏ చెట్లు వేయాలని తోచట్లేదు. బెండ చెట్ల ఇంకా ఉన్నాయి, కానీ మనకి అవసరం ఏ చెట్లు అయితే ఎక్కువ ఉపయోగపడతాయి అవి వేసుకోవాలి. అవి ఎలాంటి చెట్లు వేయాలి అనేది ఐడియాకి తీసుకోలేకపోతున్నా. ఇవి వేస్తే ఇవి బాగుండు, మళ్ళీ ఇంకొకటి ఆలోచిస్తే ఇవి కూడా వేస్తే బాగుండు, మళ్ళీ ఇంకొకటి ఆలోచిస్తే అవి కూడా వేస్తే బాగుండు అని అంటే పోతుంది. కానీ నిర్ణయించి ఏదైనా వేసేద్దాము అనేసి నేను చేయలేకపోతున్నాను. సో మీకు ఏదన్నా ఈ చెట్టు వేస్తే బాగుండు, మీకు ఉపయోగపడుతుంది అని మీకు ఏదైనా అనిపిస్తే చెప్పండి. మేము ఆ చెట్లు అయితే వేస్తాము ఇక్కడైతే. సో ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మా ఆయన ఇది ఆల్రెడీ దున్నేసిందే, కాకపోతే ఇంకొంచెం ఆ గడ్డంతా ఏర్పించాలి కాబట్టి మళ్ళీ చెక్కుంటే ఒకసారి బాగుంటుందని చెప్పేసి చెక్కేస్తున్నాము. వెనకాల అది లేసిపోతుంది టాప్ బన్నీను. బన్నీను అని చెప్పలేక టాప్ అని వచ్చిందిలే. అవును, అంటే ఈ పొలం దున్నేదానికి పిలిచినా కానీ రావట్లేదు, ఒకటే అనేసి. మొత్తం కైలు కానీ దున్నేట్టుకుంటే వస్తాడు. ఈ ఒక్క పాది దున్నేదానికి అయితే రావట్లేదు. అయ్యి ఒక్క పాదికి ఎంత పడుతుంది అని చెప్పేసి రావట్లేదులేండి. వాళ్ళకి డబ్బులు కుదరదు. డబ్బులు కుదరదా అంటే ఇన్ని గంటలకి ఇంత ఉంటుంది కదా, దాంట్లో ఏమొస్తుంది అనేసి ఇలా బండి వచ్చి పని మనకు తవ్వే పని ఉండదు. బండి రాక తవ్వలేమా? తవ్వచ్చు. ఉండేనండి ధైర్యం ఏమన్నా మళ్ళీ చెప్ప గట్టి చెప్పు. గుండెల నిండా ధైర్యం ఉంది, తవ్వేస్తా. అది మాత్రం నిజమేలేండి. ఇదంతా మా ఆయనే చెక్కి మేము మా చెట్లన్నీ వేసుకున్నాము. ట్రాక్టర్ ఏం రాలేదు, ఈయనే ఇలా పారెత్తుకొని ఇలాగే చెక్కుకొని బాగా దుక్కు చేసుకొని వేసేసామన్నమాట ఈ చెట్లని. అదేలాగే ఇక్కడ గడి ఈ చిన్న బిట్టు వరకు ఇటు వరకు చెక్కుకొని వేద్దామని చెప్పేసి అనుకున్నాం. గిడ్డ ఏర్పించాలే, నీళ్ళు వచ్చాయి దాంట్లోకి. అవును, ఫుల్ అయిపోయినాయి అంటున్నావా? పోయి ఆపేసి వచ్చి మోటార్. ఇంకా సరేగా, నేను అట్లాగే నీళ్ళు తాగేసి ఆపేసి వస్తాను. తల్లి నువ్వు నీళ్ళిస్తే ఏం చేస్తున్నావు చూడ పిల్ల? ఎలా పో, ఏమన్నా దాని నీళ్ళు పట్టించుకుందాం తాగేదానికా? ఇస్తావా? దంగడేడి తే
ఇంకా చాలా ఉంది తవ్వాల్సింది. మళ్ళీ పారబోసేదానికేమి మట్టి కలుపు దాంట్లో. ఏం రాకుండా కింద పోసేసాడా? త్వరగా చెక్కల చెక్కేసి వచ్చేస్తాను నేను కూడా గిడ్డేది. సరే సరే ఇద్దరం ఒకేసారి అది ఏర్పించేద్దామా? ఓకే, అది కూడా చెక్కేస్తే బాగున్నావు. నేను ఏం చేయాలంటే ఈరోజు దీన్ని ఎక్కేస్తా. నీళ్ళు కొద్దిగా వదులుకోవాలండి, గట్టి ఉంటుంది. అది దొరలేదు కదా, నీళ్ళు కొద్దిగా పలసంగా వదులుకొని చెక్కేస్తా. సరే నేను ఉండనైనా తాగిపిస్తానా? ఉందా ఆయన నీ నడ్డి మీద అందా? సొబ్బేసి రుద్దిన లాగలే. కాలు మీద వేసుకుంటావా అమ్మే? అడిపెట్టి రా. ఏయ్ వద్దు, అలాంటివే వద్దు. లే పైకి. తొబ్బేసి రుద్దిన లాగా రుద్దునదే. ఇంటికెళ్దాం. జీవన నుంచి ఆడదాకా చెక్కినాం. గిడ్డ అంతా ఏర్పించేసినాం. పెడతాను భారీ అలాగా. ఇంక ఒక్క రవ్వ నాది, కానీ ఒక్క రవ్వ చెక్కేసి గిడ్డ ఏర్పించేసి ఈరోజు సంత నాది. మన ఊర్లో చెంగలమ్మ తిరణాలు చేస్తా అన్నారు. తిరణాలకి వెళ్ళాలా సంతకి వెళ్ళాలా తెలియట్లే. పోవాలంటే డబ్బు ఉండాలి. ఏదో ఒక దానికన్నా తీసుకోబోయా, కనీసం చూసి నన్ను చూసేసి వచ్చేస్తావా? వదిలేనామంటే ఎట్ట డబ్బా మాటలు చెప్తుంటాడు. పెట్రోల్ కావాలంటే నేను వేస్తాలే, నా సేవింగ్స్. ఎంత అనుకోబోతావు? 50 రూపాయలే ఇస్తా. సరేనా? మళ్ళీ ఎక్కువ ఊహించుకునే పోతావు పిల్లడివి. 50 రూపాయలు దాచి పెట్టుకొని ఉన్నా, కూరసాలకి ఇట్లకి పనికి వస్తాయని చెప్పేసి. తిరణాలు చూసేదానికన్నా ఇయ్యాల్సి వస్తుందండి. డోయ్ నీ కూతురు చిన్నవా ఎటు పెట్టే డోయ్ అన్ననే. హాయ్ డెన్ అని చెప్తుంది. లేదు ఈ ఒక్క రవ్వ తెలిసిన వాళ్ళు అంటాం కానీ వాళ్ళే చేయరు అసలు. దాని బదులు తెలియని వాళ్ళని తీసుకొచ్చుకునేది బెస్ట్. వచ్చే కాడికి శుద్ధంగా చేసేసిపోతారు. అక్కడక్కడ ఈ మరుగు వదిలేసి వెళ్ళినాడు. ఈ కయ్య అంతా వాడగడ వదిలేసి ఆ పక్క గడ వదిలేసినాడు. ఏడమ్మా ఏడా బాయా ఆడొస్తున్నాయా? ఏడేవాక ఆడితేసి ఆ ఒక్కరావు నీళ్ళు తడుపుకుంటే కొంచెం బాగా నానుతుంది చిక్కేదానికి. ఇప్పుడు ఏంటంటే గట్టిగా అయిపోయినది నేల, పారగాడి దిగట్లేదు కదా, బాగా ఎండిపోయినది. అందువల్ల ఈ ఒక్క రవ్వ వదిలేసినాం. ఇంకా రేపన్నా కొంచెం నీళ్ళు వేసి అప్పుడు దగ్గిన ముందు కదా అక్కడ దాకా చెక్కుకోవాలి. అయినా ఈ ఒక్క రవ్వకి అంది ఎంత గిడ్డున్నదే.
మట్టి అయిపోయినాడు. నీళ్ళేవా? నీళ్ళు పోయి నీళ్ళు పోసేసింది. ఆ మోటార్ అయిపో ఆడ పోయి వేసి చూడుపో. వస్తున్నాయో అయిపోయిందో కరెంటు. చేయి చూడు అట్ట అయిపోయిందా మట్టి. మట్టిలో ఇది చేస్తే మట్టి కాళ్ళు నాకైతే మొత్తం అంతా అయిపోయింది. మొత్తం ఎత్తే కదా. ఇక్కడ గోధు పట్లాగా వేస్తా కదా, అది ఆహా ఎత్తాలి గడ్డి.